కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని, అవకతవకలు జరిగాయని, నీట్ పరీక్ష రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ను అరెస్టు చేశారు. విద్యార్థి సంఘాల నేతలను నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘాలందరూ కూడా చెదరగొట్టుకొని ఏదైతే నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఈ రోజు ఆందోళనకు పిలుపునిచ్చాయో ఎక్కడికక్కడ విద్యార్థులంతా కూడా కట్టడి చేసి కిషన్ రెడ్డి ఇంటి లైన్ లో ఉన్నటువంటి గల్లీలోకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా నల్లకుంట పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. విద్యార్థి సంఘాలు అక్కడ చేరుకున్న తర్వాత పోలీసులకు, విద్యార్థి సంఘాలకు తీవ్ర వాగ్వాదం జరగడము, ఒకరిపై ఒకరు నెట్టేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడము, పోలీసులను నెట్టుకొని కిషన్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు విద్యార్థి సంఘాలు. ఇంతకు ముందే కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరుతూ ఈ నీట్ పరీక్ష పైన కేంద్రం స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాలి, నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజ్ కి పాల్పడ్డారన్న ఒక అభియోగాల పైన ఈ నీట్ పరీక్షని రద్దు చేసి పునర్పరీక్షని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, దీనిపై మళ్ళీ మరొక డేట్ ని కేటాయించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడము, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఒక బాధ్యత గల మంత్రి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాలు ఆ విషయాన్ని తప్పుపడుతూ ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, డిఐఎస్ఎఫ్ లాంటి విద్యార్థి సంఘాలందరూ కూడా ఈ రోజు ఏకమయ్యి వందలాది మందిగా వీరందరూ కూడా కిషన్ రెడ్డి ఇంటి వైపుకు దూసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. అంతకుముందే పోలీసులకు పక్కా సమాచారం ఉండడంతో పోలీసులు వారందరినీ కూడా కిషన్ రెడ్డి ఇంటికి వచ్చినటువంటి వెంటనే వారిని అందరినీ కూడా అక్కడనే అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడము, ఒకరిపై ఒకరు నెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడము, పోలీసులందరినీ కూడా నెట్టేసి పూర్తి స్థాయిలో వారు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసినందుకు అదుపులోకి తీసుకొని వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దీంట్లో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బాల్మూరి వెంకట్ కూడా కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో బాల్మూరి వెంకట్ ని ముందస్తుగానే అంబర్పేట కిషన్ రెడ్డి ఇంటికి చేరుకోకముందే అతన్ని అరెస్ట్ చేసి స్థానికంగా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇప్పటికీ ఎన్ఎస్యుఐ, ఇతర అనేక విద్యార్థి సంఘాలు మాత్రం నీట్ పరీక్షపై మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలి, ఎక్కడ పేపర్ లీకేజ్ జరిగింది, ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఒకేసారి ఇంతమంది వ్యక్తులకు మంచి స్కోర్ రావడం పట్ల మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి మార్కులు రాకపోవడము, వారికి అత్యున్నత సాధించకపోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమైనటువంటి వెంటనే దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నీట్ రద్దు చేసి నీటిని మళ్ళీ కండక్ట్ చేయాలంటూ మాత్రం ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ కూడా అనేక విద్యార్థి సంఘాలు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రి కాబట్టి కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరడము, అతను ఇవ్వకపోవడంతో మాత్రం విద్యార్థి సంఘాలంతా కూడా ఆవేశానికి లోనే ఇంటి ముట్టడికి యత్నించడంతో వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇప్పుడు దీనిపై కేంద్రం నీట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉంది, మళ్ళీ విద్యార్థులకు ఏ రకంగా న్యాయం చేయబోతా ఉన్నారు, మళ్ళీ నీట్ నిర్వహించేటువంటి ప్రాసెస్ సక్సెస్ అవుతుందా లేదా, దీనిపై కేంద్రం
వైఖరి ఏంటి స్పష్టంగా తెలియజేయాలనేది మాత్రమే దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు వైశాలి. అయితే ప్రస్తుతం కిషన్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకా అలాగే విద్యార్థి సంఘాల నాయకులకు ఎవరైనా మద్దతు ప్రకటించారా? పోలీసులు ఇంకా పహారా కాస్తూనే ఉన్నారు. బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కిషన్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కిషన్ రెడ్డి బయటికి వెళ్లే క్రమంలో ఈ విద్యార్థి సంఘాలు అడ్డుకుంటే మాత్రం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి పోలీసులు అక్కడ ఎవరిని కూడా రానివ్వకుండా కిషన్ రెడ్డిని అక్కడి నుంచి కూడా పీస్ఫుల్ గా తమ కార్యక్రమాలకు పంపించే విధంగా మాత్రం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఎవరిని కూడా వదలకుండా అందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో కట్టడి చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా విద్యార్థి సంఘాలు కిషన్ రెడ్డి వచ్చేటువంటి టైంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారేమో అన్న ఆలోచన మేరకు పోలీసులు అక్కడ పకడ్బందీ బందోబస్తుని ఏర్పాటు చేసి ఏ విద్యార్థి సంఘాలు ఏ యువజన నాయకులు అక్కడికి వచ్చినా ఇమీడియట్ గా వారందరినీ అరెస్ట్ చేస్తారు. మళ్ళీ అరెస్ట్ తర్వాత విద్యార్థి సంఘాలు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరేటువంటి అవకాశం ఉంది. తాము తెలుగు రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్నట్టు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిపై కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటూ కూడా ఈ అపాయింట్మెంట్ కోరడం జరిగింది అంటూ మాత్రం విద్యార్థి సంఘాలు అంటున్నాయి. కానీ ఆందోళన వ్యక్తం చేయడంపై మాత్రం కిషన్ రెడ్డి విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఏదైనా కేంద్రంలో చర్చ జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కిషన్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ ఢిల్లీ పెద్దలతో గాని లేదా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి నిర్వాహకులతో గాని చర్చించి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థి సంఘాలకు మొదట కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ అయితే వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. విద్యార్థి సంఘాల రిక్వెస్ట్ మేరకు కిషన్ రెడ్డి ఏదైనా అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా ఈ రకంగానే కిషన్ రెడ్డి ప్రతిదీ కూడా డైవర్ట్ చేసేసి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు అంటూ కూడా తప్పించుకొని తిరిగితే మాత్రం అనేక చోట్ల కిషన్ రెడ్డికి ఈ రకంగా అవమానాలు తప్పదనేది మాత్రం విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తా ఉన్నారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రవితేజ.